అది జ్ఞానం. పండులో ఉన్న జ్ఞానం అంత మాత్రమే, అది మిత జ్ఞానం. దేవుడు అమిత జ్ఞాన సంపన్నుడాయన, అనంత జ్ఞాని ఆయన. మీరు చెప్పండి, మన బ్రతుకుతోనే మనం నడిపిస్తే బాగుంటుందా, ఏసై కూర్చొని నడిపిస్తే బాగుంటుందా? ఇప్పుడు అర్థమయ్యి ఆ మొక్క చెబుతున్నారు. కానీ ఒకప్పుడు ఎవరు మన బస్సు డ్రైవరు, ఎవరు బస్సుకు వాళ్ళే డ్రైవరు. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎన్నిసార్లు మూతులు ముక్కులు పగలగొట్టుకున్నామో, కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నామో. మన బ్రతుకుతోనే నడిపింది గతంలో ఎవరు? మనమే, లేదా మనం నమ్మిన మనుషులు. కొంతమంది ఏమో వాళ్ళే నడిపించుకుంటారు, కొంతమంది ఏమో ఇతరుల సలహాల మీద నడుస్తారు. మనల్ని మనం నడిపించుకున్నా మూతి పగిలింది, కొంతమంది దిక్కుమాలిన సలహాలు విని కూడా మూతి పగిలింది. మన సలహా కాదు, కొంతమంది దిక్కుమాలిన సలహాలు కాదు, ప్రభువు సలహా. ఆయన ఆత్మ కలిగి ఉన్న దేవుని పాత్రల సలహా.